మొదట తుపాకీని నీటిలో ముంచి తర్వాత ఇసుకలో రుద్దారు. ఆ తర్వాత చాలా తుపాకీలు జామ్ అయ్యాయి లేదా బుల్లెట్లు బయటకు రాలేదు. కానీ ఒక తుపాకీ మాత్రం ఎటువంటి సమస్య లేకుండా పనిచేసింది. అది ప్రపంచంలో ప్రసిద్ధమైన తుపాకీ AK-47. ఆ తుపాకీని తయారు చేసిన వ్యక్తి పేరు కలాష్నికోవ్. అతను అసలు ఒక ట్యాంక్ డ్రైవర్. యుద్ధం సమయంలో అతని ట్యాంక్ మీద శత్రువులు దాడి చేయడంతో అది పేలిపోయింది. అతని చేయి తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్కి వెళ్తూ ఉండగా సైనికుల తుపాకీలు సరిగా పనిచేయడం లేదని అతను గమనించాడు. నీటిలో పడితే మేగజైన్లు పాడవుతున్నాయి. చలిలో స్ప్రింగ్లు గడ్డకట్టిపోతున్నాయి. అలాంటి తుపాకీలు సైనికుల ప్రాణాలకే ప్రమాదం. అప్పుడు అతనికి కొత్త తుపాకీ తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. కోలుకున్న తర్వాత తన పాత మిషన్ వర్క్షాప్కి వెళ్లి కొత్త తుపాకీ తయారు చేయాలి అని చెప్పాడు. అతనికి మిషన్ల మీద మంచి పరిజ్ఞానం ఉండటంతో వాళ్లు ఒక చిన్న గది ఇచ్చారు. 3 రోజుల్లోనే అతను మొదటి AK-47 డిజైన్ చేశాడు. చేయి పూర్తిగా మానకపోయినా కొంతమంది వర్కర్ల సహాయంతో తుపాకీని తయారు చేశాడు. ఇప్పుడు టెస్టింగ్ సమయం వచ్చింది. ఒక వర్కర్ తుపాకీ తీసుకుని ఒక డ్రమ్ మీద కాల్పులు చేశాడు. బుల్లెట్ నేరుగా దాని గుండా వెళ్ళింది. తుపాకీ శక్తి నిరూపితమైంది. తర్వాత కలాష్నికోవ్ ఆ తుపాకీని ఆర్మీ ఆఫీస్కి తీసుకెళ్లాడు. కానీ గార్డులు అతన్ని టెర్రరిస్ట్ అనుకుని పట్టుకున్నారు. తర్వాత ఒక ఆఫీసర్ తుపాకీని స్వయంగా టెస్ట్ చేసి ఆశ్చర్యపోయాడు. ఇది మిగతా అన్ని తుపాకీల కంటే మెరుగ్గా ఉంది. కానీ నియమం ప్రకారం ఆ తుపాకీని వార్షిక షూటింగ్ పోటీలో గెలిస్తేనే అంగీకరిస్తారు. ఆఫీసర్ ఒక జనరల్ కి ఫోన్ చేశాడు. జనరల్ వచ్చి తుపాకీని టెస్ట్ చేసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. అతను కలాష్నికోవ్కి ఆర్మీ తరఫున పోటీకి వెళ్ళు అని చెప్పాడు. అతను మాస్కోలోని ఆర్మ్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్లాడు. అక్కడ అతనికి ప్రత్యేక గది ఇచ్చారు. కానీ మొదటి టెస్టులో తుపాకీ ఫెయిల్ అయింది. అతను నిరాశగా ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడే ఒక ఆఫీసర్ అతన్ని ఆపి, నీకు మరో అవకాశం ఇస్తున్నాం, ఒక మెషిన్ గన్ డిజైన్ చేయు అని చెప్పాడు. కలాష్నికోవ్ ఆ అవకాశం వదలకుండా చాలా కష్టపడ్డాడు. కొత్త తుపాకీ తయారు చేశాడు. టెస్టింగ్ కూడా బాగానే జరిగింది. కానీ అది కూడా సెలెక్ట్ కాలేదు. అతను బాధపడ్డాడు. ఆ సమయంలో జర్మనీ సరెండర్ అయ్యిందని వార్త వచ్చింది. యుద్ధం ముగిసింది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కలాష్నికోవ్ మాత్రం బాధగా ఉన్నాడు. ఇప్పుడెవరికీ నా తుపాకీ అవసరం లేదు అని. అతను ఆఫీసర్ దగ్గరకు వెళ్లి ఇంటికి వెళ్ళాలి అన్నాడు. ఆఫీసర్ అతనికి ఒక పేపర్ ఇచ్చాడు. అందులో మరిన్ని ఆయుధాలు తయారు చేయడం ఇంకా అవసరం అని ఉంది. అతను మళ్లీ పనిలోకి వచ్చాడు. పాత తప్పుల నుండి నేర్చుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత కొత్త AK-47 సిద్ధమైంది. టెస్టింగ్ సమయంలో డ్రమ్పై కాల్చగా ప్రతి బుల్లెట్ సరిగ్గా టార్గెట్ను తాకింది. అతను చాలా సంతోషపడ్డాడు. కానీ అనుమతి లేకుండా టెస్టింగ్ చేసినందుకు గార్డులు వచ్చి పట్టుకున్నారు. అతన్ని జనరల్ దగ్గరకు తీసుకెళ్లారు. జనరల్ కూడా ఒక గన్ డిజైనర్. కలాష్నికోవ్ తన తుపాకీని కొన్ని సెకన్లలోనే విడదీసి అన్ని పార్ట్స్ చూపించాడు. జనరల్ ఆశ్చర్యపోయాడు. ఇంత సింపుల్, ఇంత స్ట్రాంగ్ గన్ నేను చూడలేదు అన్నాడు. అతనికి పోటీకి అనుమతి ఇచ్చారు. ఇప్పుడు పోటీ మొదలైంది. అన్ని తుపాకీలను మొదట నీటిలో ముంచి తర్వాత ఇసుకలో రుద్దారు. చాలా తుపాకీలు జామ్ అయ్యాయి. చివర్లో AK-47 టర్న్ వచ్చింది. అది ఒక్క సమస్య లేకుండా పనిచేసింది. ప్రతి బుల్లెట్ టార్గెట్ ని తాకింది. కలాష్నికోవ్ గెలిచాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున AK-47 ప్రొడక్షన్ ప్రారంభమైంది. AK-47 ఆ యుద్ధంలో ఉపయోగించబడకపోయినా ఈ రోజుల్లో ప్రపంచంలోని సగం దేశాలు దాన్ని వాడుతున్నాయి. ఇది ప్రపంచంలో అత్యధికంగా వాడబడిన తుపాకీగా మారింది.